నెక్స్ట్ జంతు కణజాలాల్లో ఆల్రెడీ మనము ఎపిథీలియల్ టిష్యూ గురించి కంప్లీట్ చేసుకున్నాం. ఉపకళా కణజాలం గురించి అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ సంయోజక కణజాలం. సంయోజక కణజాలం దీన్ని ఇంగ్లీష్లో మనము కనెక్టివ్ టిష్యూ అంటాం. కనెక్టివ్ టిష్యూ. దీని యొక్క సాధారణ లక్షణాలను కనుక గమనిస్తే, సంయోజక కణజాలం యొక్క సాధారణ లక్షణాలను కనుక గమనిస్తే, ఈ సంయోజక కణజాలాలు అనేటి శరీరంలో మధ్యస్థత్వం నుంచి ఏర్పడతాయి. ఎక్కడి నుంచి ఏర్పడతాయి? మధ్యస్థత్వం. ఉపకళ కణజాలాలు అయితే శరీరంలో 3 జనన స్తరాల నుంచి బహిస్థత్వం, మధ్యస్థత్వం, అంతఃస్థత్వం నుంచి ఏర్పడితే, ఈ సంయోజక కణజాలము మధ్యస్థత్వం నుంచి మాత్రమే ఏర్పడతాయి. దీనిలో రక్తనాళాలు ఉంటాయి. రక్తనాళాలను కలిగి ఉంటుంది. సంయోజక కణజాలం రక్తనాళాలను కలిగి ఉంటుంది. కానీ సంయోజక కణజాలంలో మృదులాస్థిలో రక్తనాళాలు ఉండవు. సో అన్ని సంయోజక కణజాలాల్లో రక్తనాళాలను కలిగి ఉంటాయి, కానీ మృదులాస్థిలో రక్తనాళాలు ఉండవు. ఉపకళ కణజాలంలో రక్తనాళాలు ఉండవు అన్నమాట. కానీ ఇక్కడ సంయోజక కణజాలంలో రక్తనాళాలు ఉంటాయి, కానీ మృదులాస్థిలో రక్తనాళాలు ఉండవు. ఇది శరీరానికి ఆకృతి, రక్షణ, శరీరానికి ఆకృతినిస్తుంది, శరీరానికి కావలసిన రక్షణనిస్తుంది, మరియు రిపేర్ అంటే కణాలను బాగుపరచడం. దెబ్బతిన్న కణాలను ఏం చేస్తుంది? ఇది బాగుపరుస్తుంది. దెబ్బతిన్న కణాలను బాగుపరచడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ అవయవాలను, ఎముకలను, కండరాలను కలుపుతుంది. అవయవాలను, ఎముకలను, కండరాలను ఏం చేస్తుందంట? కలుపుతుందంట. సంయోజక కణజాలము అవయవాలను, ఎముకలను, కండరాలను కలుపుతుంది. నెక్స్ట్ అవయవాలను వాటి స్థానాలలో నిలుపుతూ, అవయవాలను వాటి స్థానాల్లో నిలుపుతూ దృఢమైన చట్రంలా పనిచేస్తుంది. దృఢమైన చట్రంలా పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఇది మధ్యస్థత్వం నుంచి ఏర్పడుతుంది. రక్తనాళాలు అనేటి వీటిలో ఉంటాయి, కానీ మృదులాస్థిలో మాత్రం రక్తనాళాలు ఉండవు. శరీరానికి ఆకృతినిస్తుంది, ఒక షేప్ని ఇస్తుంది అనమాట. దెన్ ప్రొటెక్షన్, రక్షణనిస్తుంది. రిపేర్, దెబ్బతిన్న కణాలను ఏం చేస్తుందంట? ఇది బాగుపరుస్తుంది అనమాట. నెక్స్ట్ కొన్ని కణాలు కొవ్వులను నిల్వ చేస్తాయి. దీనిలో కొన్ని కణాలు ఏం చేస్తాయంట? కొవ్వులను నిల్వ చేస్తుంది. ఇది సంయోజక కణజాలం యొక్క స్పెషల్ ఫీచర్స్ అన్నమాట, ముఖ్యమైన లక్షణాలు. మీసోడర్మ్ నుంచి ఏర్పడుతుంది. మధ్యస్థత్వాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? మీసోడర్మ్. ఇట్ అరైజ్డ్ ఫ్రమ్ మీసోడర్మ్. ఇట్ కంటైన్ బ్లడ్ వెజల్స్. రక్తనాళాలను కలిగి ఉంటుంది. బట్ మృదులాస్థిలో మాత్రం రక్తనాళాలు ఉండవు అన్నమాట. కార్టిలేజ్లో బ్లడ్ వెజల్స్ అనేటి ఉండవు. శరీరానికి ఆకృతి, రక్షణ, రిపేర్. అవయవాలు, ఎముకలు, కండరాలను కలుపుతుంది. అవయవాలను వాటి స్థానాలలో నిలుపుతూ, అంటే ఎక్కడికి కదలకుండా వాటి స్థానాల్లోనే నిలుపుతూ దృఢమైన చట్రంలా పనిచేస్తుంది. ఆధారాన్ని కల్పిస్తుంది అవయవాలకు. కొవ్వులను నిల్వ చేస్తాయి. కొన్ని కణాలు ఏం చేస్తాయంట? వీటిలో కొవ్వులను నిల్వ చేస్తాయి. ఇది సంయోజక కణజాలం యొక్క స్పెషల్ ఫీచర్స్ అన్నమాట. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇవి రెండు నేర్చుకోవాలి.
మధ్యస్థత్వం నుంచి ఏర్పడతాయి, రక్తనాళాలు కలిగి ఉంటుంది. నెక్స్ట్ వీటి యొక్క క్లాసిఫికేషన్, సంయోజక కణజాలాలు, వాటి యొక్క రకాలు. ఫ్లో చార్ట్ గీస్తాను, దాన్ని బట్టి మనం ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాం. ఇక్కడ సంయోజక కణజాలాలు అనేటి ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి. ఎన్ని రకాలు ఇవి? సంయోజక కణజాలాలు అనేటి ముఖ్యంగా 3 రకాలు. ఒకటి వదులుగా ఉండే సంయోజక కణజాలం, వదులుగా లూజ్ కనెక్టివ్ టిష్యూ అంటాం, లూజ్ కనెక్టివ్ టిష్యూ. నెక్స్ట్ సెకండ్ వన్ సాంద్రీయ సంయోజక కణజాలం. సాంద్రీయ అంటే డెన్స్ కనెక్టివ్ టిష్యూ, డెన్స్ కనెక్టివ్ టిష్యూ. మూడోది ప్రత్యేక సంయోజక కణజాలాలు, ప్రత్యేక సంయోజక కణజాలాలు అన్నమాట, స్పెషల్ కనెక్టివ్ టిష్యూస్. దీనికి ఎగ్జాంపుల్స్ చూస్తాం. లూజ్ కనెక్టివ్ టిష్యూస్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇక్కడ మనం ఏమేమి చదువుతామంటే అడిపోస్ టిష్యూ గురించి చదువుతాం. అడిపోస్ కణజాలం, అడిపోస్ కణజాలం. 2 ఏరియోలార్ కణజాలం, ఏరియోలార్ కణజాలం. ఇవి 2 వదులుగా ఉండే సంయోజక కణజాలానికి ఉదాహరణలు అనమాట. అడిపోస్ టిష్యూ, నెక్స్ట్ ఏరియోలార్ కణజాలం గురించి ఇక్కడ మనం చదువుతాం. డెన్స్ కనెక్టివ్ టిష్యూల ఎగ్జాంపుల్స్ వచ్చేసి లిగమెంట్, టెండాన్ల గురించి చదువుతాం. టెండాన్ అంటే స్నాయు బంధకాలు, లిగమెంట్ అంటే బంధనాలు. లిగమెంట్స్ అండ్ టెండాన్స్ గురించి మనము సాంద్రీయ సంయోజక కణజాలంలో చదువుతాం. నెక్స్ట్ ప్రత్యేక సంయోజక కణజాలంలో ఏమేమి చదువుతామంటే రక్తాన్ని గురించి చదువుతాం, బ్లడ్. రెండవది అస్థి కణజాలం గురించి చదువుతాం, అస్థి గురించి చదువుతాం. నెక్స్ట్ మృదులాస్థి గురించి చదువుతాం. ఇవి 3 ప్రత్యేక కణజాలాలు. రక్తంలో మళ్ళా రకాలు ఉంటాయి, రక్త కణాలు, ఇవన్నీ చదువుతాం అక్కడ. వీటన్నిటి గురించి చదివితే మనకు సంయోజక కణజాలం గురించి కంప్లీట్గా అయిపోతుంది అనమాట. వదులుగా ఉండే సంయోజక కణజాలం, సాంద్రీయ అంటే డెన్స్, ముద్దగా ఉండడం, దగ్గరగా ఉండడం సాంద్రీయ సంయోజక కణజాలం. ప్రత్యేక స్పెషల్ కనెక్టివ్ టిష్యూస్ అనమాట, బ్లడ్, నెక్స్ట్ బ్లడ్, బోన్ టిష్యూ, కార్టిలేజ్, ఇవన్నమాట. ఈ 3 గురించి చదివితే మనకు ప్రత్యేక సంయోజక కణజాలం గురించి అయిపోతుంది. ఇవి 1 by 1 గురించి చదువుదాం. సో ఫస్ట్ వన్ ఏరియోలార్ టిష్యూ. సో ఫస్ట్ వన్ ఏంటి? ఏరియోలార్ సంయోజక కణజాలం, ఇంగ్లీష్లో కూడా ఏరియోలార్ కనెక్టివ్ టిష్యూ అంటాం దీన్ని. ఈ ఏరియోలార్ కనెక్టివ్ టిష్యూ అనేది శరీరంలో అత్యధికంగా ఉండే సంయోజక కణజాలం, శరీరంలో అత్యధికంగా ఉండే సంయోజక కణజాలం, శరీరంలో అత్యధికంగా ఉండే సంయోజక కణజాలమే ఏరియోలార్ కనెక్టివ్ టిష్యూ అనమాట. సో ఏరియోలార్ సంయోజక కణజాలం అనేది శరీరంలో అత్యధికంగా ఉండే సంయోజక కణజాలం. ఈ సంయోజక కణజాలం అనేది ఎడిపోస్ కణజాలంతో కలిసి అధశ్చర్మాన్ని ఏర్పరుస్తుంది. ఏ చర్మాన్ని ఏర్పరుస్తుందంట? అధశ్చర్మాన్ని ఏర్పరుస్తుంది. అంటే డర్మిస్కి కింద ఉండే పార్ట్ ఎపిడర్మిస్, డర్మిస్, ఎండోడర్మిస్. అధశ్చర్మం అంటే ఎండోడర్మిస్ని ఏర్పాటు చేస్తుంది అనమాట. ఈ ఏరియోలార్ కణజాలము, ఎడిపోస్ కణజాలాలు 2 కలిసి ఏం ఏర్పరుస్తాయి? అధశ్చర్మాన్ని ఏర్పరుస్తుంది. ఏరియోలార్ కణజాలం గురించి చూస్తే దీనిలో ఫైబ్రోబ్లాస్ట్లు ఉంటాయన్నమాట. ఏముంటాయి?
ఫైబ్రోబ్లాస్ట్స్. దీన్ని ఏమంటాం? ఫైబ్రోబ్లాస్ట్. ఎక్కడైనా బ్లాస్ట్ అని వస్తే కొత్త వాటిని ఉత్పత్తి చేసేటి అని గుర్తుపెట్టుకోవాలి. ఫైబ్రోబ్లాస్ట్ అని వస్తే ఎక్కడైనా ఉత్పత్తి చేసేవి. బ్లాస్ట్ అంటే పగిలిపోవడం మనకి ఇంగ్లీష్లో అయితే, కానీ ఇక్కడ సైన్స్లో మనము బ్లాస్ట్ అని ఎక్కడ చదివినా ఉత్పత్తి చేయడం అని గుర్తుపెట్టుకోవాలి. అంటే కొత్త వాటిని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఫైబ్రోబ్లాస్ట్లు ఏం ఉత్పత్తి చేస్తాయంటే కొల్లాజన్ తంతువులను ఉత్పత్తి చేస్తాయి. ఏ తంతువులను? కొల్లాజన్. నెక్స్ట్ ఇలాస్టిన్. ఇలాస్టిన్ అంటే స్థితిస్థాపక తంతువులు. స్థితిస్థాపక తంతువులను ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్ మూడోది రెటికులార్, జాలక తంతువులు. సో ఫైబ్రోబ్లాస్ట్లు అనేటి ఏ తంతువులను, ఏ ఫైబర్స్ను ఉత్పత్తి చేస్తాయంటే కొల్లాజన్ ఫైబర్స్ను ఉత్పత్తి చేస్తాయి. ఇలాస్టిన్ అంటే స్థితిస్థాపక తంతువులను ఉత్పత్తి చేస్తాయి. రెటికులార్ అంటే జాలక తంతువులను ఉత్పత్తి చేస్తాయి. అంటే ఈ ఏరియోలార్ కణజాలంలో ఈ తంతువులను ఉత్పత్తి చేసే ఫైబ్రోబ్లాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ WBC అండ్ టైప్స్, తెల్ల రక్త కణాలు మరియు వాటి యొక్క రకాలు, అవి కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మాస్ట్ కణాలు ఉంటాయి. ఏ కణాలు ఉంటాయి? మాస్ట్ కణాలు ఉంటాయి. ప్లాస్మా ఉంటుంది, ప్లాస్మా కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మ్యాక్రోఫేజెస్ ఉంటాయి. ఇవన్నిటి గురించి ఇది అయిపోతూనే చెప్పుకుందాం మనం. మ్యాక్రోఫేజెస్ అంటే స్థూల భక్షక కణాలు. స్థూల భక్షక కణాలు ఉంటాయి. ఈ లెసన్, ఈ సంయోజక కణజాలం అయిపోయే లోపల ఈ టర్మ్స్ అన్నిటి గురించి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఊరికట్ట, ఏరియోలార్ కణజాలంలో ఏమేమి ఉంటాయంటే WBC ఉంటుంది. నెక్స్ట్ మాస్ట్ కణాలు. WBC అంటే తెల్ల రక్త కణాలు మరియు వాటి యొక్క రకాలు, అవి కూడా వస్తాయి దీంట్లో, రక్తంలో చదువుతాం. తెల్ల రక్త కణాలు మరియు వాటి యొక్క రకాలు ఉంటాయి. మాస్ట్ కణాలు ఉంటాయి. ప్లాస్మా ఉంటుంది. మ్యాక్రోఫేజెస్ ఉంటాయి, అంటే స్థూల భక్షక కణాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ వీటితో పాటు ఎడిపోస్ కణాలు కూడా ఉంటాయి. ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ప్లాస్మా, మాస్ట్ కణాలు, WBC, ఫైబ్రోబ్లాస్ట్ అండ్ స్థూల భక్షక కణాలు, వీటితో పాటు మాత్రిక అనేది, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? దీని యొక్క మాత్రికలో ఉంటాయన్నమాట. ఎక్కడ ఉంటాయంట? మాత్రికలో ఉంటాయి ఇవన్నీ. సో మాత్రికలో ఈ ఏరియోలార్ సంయోజక కణజాలం యొక్క మాత్రికలో ఏమేమి ఉంటాయంట? తెల్ల రక్త కణాలు మరియు వాటి యొక్క రకాలు, మాస్ట్ కణాలు, ప్లాస్మా కణాలు, స్థూల భక్షక కణాలు, నెక్స్ట్ ఫైబ్రోబ్లాస్ట్. ఈ ఫైబ్రోబ్లాస్ట్లో ఏమేమి ఉంటాయి? కొల్లాజన్ తంతువులు, ఇలాస్టిన్ తంతువులు, రెటికులార్ జాలక తంతువులు అనేటివి ఉంటాయి. దీనిలో ఈ అన్నిటిలో అతి ముఖ్యమైనది ఫైబ్రోబ్లాస్టులు. అతి ముఖ్యమైనది ఏంటంట? ఫైబ్రోబ్లాస్టులు అతి ముఖ్యమైనవి. ఫైబ్రోబ్లాస్టులు అతి ముఖ్యమైనట. ఏరియోలార్ కణజాలలో అతి ముఖ్యమైనటి ఏంటి? ఫైబ్రోబ్లాస్ట్. ఈ ఫైబ్రోబ్లాస్ట్ నుంచి ఏమేమి ఏర్పడుతున్నాయి? కొల్లాజన్ తంతువులు ఏర్పడతాయి, ఇలాస్టిన్ తంతువులు ఏర్పడతాయి, నెక్స్ట్ రెటికులార్ లేదా జాలక తంతువులు అనేవి ఏర్పడతాయి. అతి ముఖ్యమైనటి ఏంటి? ఫైబ్రోబ్లాస్టులు. ఏరియోలార్ కణజాలాలలో అతి ముఖ్యమైనవి. సో ఏరియోలార్ కణజాలలో అతి ముఖ్యమైనటి ఏంటంట? ఫైబ్రోబ్లాస్టులు. దీని యొక్క విధి ఏంటంటే, ఈ ఏరియోలార్ కణజాలం యొక్క విధి వచ్చేసి, ఇవి శరీరంలో రిపేర్ అంటే దెబ్బతిన్న కణాలను ఏం చేస్తాయి? రిపేర్ అంటే బాగుపరుస్తాయి. దెబ్బతిన్న కణాలను బాగుపరచడం. రెండు, శరీరంలోని అవయవాలను వాటి స్థానాలలో నిలపడం. ఈ రెండు విధులు అనేవి నిర్వర్తిస్తూ ఉంటుందన్నమాట ఏరియోలార్ సంయోజక కణజాలం. దెబ్బతిన్న కణాలను బాగుపరచడం మరియు శరీరంలోని అవయవాలను వాటి స్థానాలలో నిలపడం అనేది చేస్తూ ఉంటుంది. ఆ కణజాలం ఏంటి? ఏరియోలార్ సంయోజక కణజాలం. సో దీంట్లో ఫీచర్స్ చూస్తే మనము టోటల్ బాడీలో మోస్ట్ అబండెంట్ సెల్స్, మోస్ట్ అబండెంట్ టిష్యూ అంటే అత్యధికంగా ఉండే కణజాలం, శరీరం మొత్తంలో అత్యధికంగా ఉండే కణజాలం ఏంటి? ఏరియోలార్ సంయోజక కణజాలం.
నెక్స్ట్ ఈ చర్మం కింద ఏరియోలార్ కణజాలం ప్లస్ అడిపోస్ టిష్యూ కలిసి ఏ చర్మాన్ని ఏర్పరుస్తాయి? అధః చర్మాన్ని ఏర్పరుస్తాయి. ఎండోడర్మిస్ను ఏర్పాటు చేస్తుందన్నమాట. దీని యొక్క మాత్రికలో తంతువులు మరియు అనేక కణాలతో కూడి ఉంటుంది. దీంట్లో అతి ముఖ్యమైనది ఫైబ్రోబ్లాస్టులు. ఏరియోలార్ కణజాలం యొక్క ముఖ్య విధి రిపైర్ మరియు శరీరంలో నీ అవయవాలను వాటి స్థానాలలో ఉంచడం. ఇది దాని యొక్క ఫంక్షన్ అన్నమాట. నెక్స్ట్ ఈ ఏరియోలార్ కణజాలం గురించి చదివినాం కదా. ఇది ఎటువంటి కణజాలం? ఇది వచ్చేసి వదులుగా ఉన్న సంయోజక కణజాలం. వదులుగా ఉన్న సంయోజక అంటే ఈ తంతువులు అనేటివి దూరంగా ఉంటాయన్నమాట. కొల్లాజన్ తంతువులు కానీ, స్థితిస్థాపక తంతువులు కానీ, జాలక తంతువులు కానీ దూరంగా అమరి ఉంటాయి. కట్టలుగా అమరి ఉండవు, దూరంగా ఉంటాయి. కాబట్టి ఇవి వదులుగా ఉండే సంయోజక కణజాలం. నెక్స్ట్ ఏరియోలార్ కణజాలం అయిపోతానే ఏమొస్తుంది మనకు? అడిపోస్ కణజాలం. ఎడిపోస్ సంయోజక కణజాలం. ఎడిపోస్ సంయోజక కణజాలం ఇది కూడా వదులుగా ఉండే సంయోజక కణజాలం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఎడిపోస్ సంయోజక కణజాలం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీని గురించి క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. ఏంటంటే ఆ క్వశ్చను, శరీరంలో కొవ్వు నిల్వ చేసే కణజాలం ఏది? శరీరంలో కొవ్వు నిల్వ చేసే కణజాలం ఎడిపోస్ కణజాలం. ఎక్కడుంటుంది? ఇది అధః చర్మంలో ఉంటుంది. ఎడిపోస్ కణజాలం ఎక్కడుంటుంది? చర్మం కింద ఉంటుంది, అంటే అధః చర్మంలో ఉంటుంది. దీని యొక్క విధేంటి? కొవ్వును నిల్వ చేయడం. కొవ్వును నిల్వ చేసే కణజాలం. కొవ్వును నిల్వ చేసే కణజాలం. 1 గ్రామ్ ఫ్యాట్ నుంచి ఎన్ని కిలో క్యాలరీల శక్తి వస్తుంది మనకు? 1 గ్రామ్ ఫ్యాట్ నుంచి మనకు 9.45 కిలో క్యాలరీల శక్తి అనేది లభిస్తుంది. 1 గ్రామ్ కొవ్వు నుంచి ఎన్ని కిలో క్యాలరీల శక్తి వస్తుంది? 9.45 క్యాలరీ శక్తి అనేది లభిస్తుంది అనమాట. కొవ్వును నిల్వ చేసే కణజాలం ఏంటి? ఎడిపోస్ కణజాలం. ఈ కొవ్వు యొక్క పని ఏంటంటే ఇది శరీరంలో నీ ఉష్ణాన్ని బయటికి పంపకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే ఉష్ణ నిరోధకంగా పనిచేస్తుంది. ఉష్ణ నిరోధకంగా పనిచేస్తుంది. కొవ్వు అనేది ఏంగా పనిచేస్తుంది? ఉష్ణ నిరోధకంగా పనిచేస్తుంది. హీట్ రెసిస్టర్గా పనిచేస్తుంది అనమాట. అందుకే మన శరీరం ఎలా ఉంటుంది? వెచ్చగా ఉండడం జరుగుతుంది. శరీరంలో ఉత్పత్తి అయిన వేడిమి రూపంలో ఉండే శక్తిని బయటికి పంపకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఏ కణజాలం అది? ఎడిపోస్ కణజాలం. శక్తి ఎలా ఉత్పత్తి అవుతుంది? వేడిమి ఎలా ఉత్పత్తి అవుతుంది? ఏదైనా ఒక పదార్థాల ఆక్సీకరణ జరిగినప్పుడు శరీరంలో విడుదలైన శక్తి ఏ రూపంలో ఉంటుందంట? వేడిమి రూపంలో ఉంటుంది. ఈ వేడిమి రూపంలో ఉండే శక్తిని బయటకు పంపకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉండేది ఏంటి? ఎడిపోస్ కణజాలం. అలాగే ఈ ఎడిపోస్ కణజాలం ఎక్కడ ఉంటుందంటే ఎముకలోని ఇది మజ్జా కుహరం అంటాం. ఈ భాగాన్ని ఏమంటాం? మజ్జా కుహరం. అది కూడా చదువుతాం ఇప్పుడు. మజ్జా కుహరం. ఇక్కడ నుంచి ఈ భాగాన్ని డయాఫైసిస్ అంటాం. డయాఫైసిస్. ఈ ఎక్స్టెండెడ్ పార్ట్ని ఏమంటామంటే ఎపిఫైసిస్ అంటాం. ఏమంటాం దీన్ని? ఎపిఫైసిస్. ఈ మధ్య భాగాన్ని మెటాఫైసిస్ అంటాం. మెటాఫైసిస్. ఈ మజ్జా కుహరము దేని చేత నింపబడి ఉంటుందంటే పసుపు ఎముక మజ్జ చేత నింపబడి ఉంటుంది. పసుపు ఎముక మజ్జ. ఎల్లో బోన్ మ్యారో. ఎల్లో బోన్ మ్యారో చేత నింపబడుతుంది. ఈ ఎల్లో బోన్ మ్యారోలో అంటే పసుపు ఎముక మధ్యలో ఉండే కణజాలం ఎడిపోస్ సంయోజక కణజాలం. ఎడిపోస్ సంయోజక కణజాలం శరీరంలో ఎక్కడ ఉంటుందంట? పసుపు ఎముక మధ్యలో ఉంటుంది. ఈ పసుపు ఎముక మధ్య ఎక్కడ ఉంటుంది? మజ్జా కుహరంలో ఉంటుంది. మజ్జా కుహరం ఎక్కడ ఉంటుంది? డయాఫైసిస్ అనే నిర్మాణంలో ఉంటుంది. సో డయాఫైసిస్ అనే నిర్మాణంలో మజ్జా కుహరంలో ఉండే ఎముక మధ్య ఏంటి? పసుపు ఎముక మజ్జ. ఈ పసుపు ఎముక మధ్యలో ఉండే సంయోజక కణజాలం
ఎడిపోస్ సంయోజక కణజాలం. ఎడిపోస్ సంయోజక కణజాలం యొక్క ప్రధాన విధి వచ్చేసి ఇది కొవ్వును నిల్వ చేస్తుంది మరియు ఉష్ణ నిరోధకంగా పనిచేస్తుంది. సముద్రపు జీవుల్లో అంటే సముద్రపు తిమింగలంలో మరియు సముద్రపు ఆవులలో శరీరంలో బ్లబ్బర్ను ఏర్పాటు చేస్తుంది అన్నమాట. బ్లబ్బర్ శరీరం చర్మం కింద ఏం ఏర్పాటు చేస్తుంది? బ్లబ్బర్ అనే నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తుంది. బ్లబ్బర్ అంటే థిక్నెస్ ఆఫ్ ఎడిపోస్ టిష్యూ, అంటే మందమైన కొవ్వుతో ఏర్పాటు చేయబడిన ఎడిపోస్ కణజాలాన్ని ఏర్పరుస్తుంది అన్నమాట. ఎక్కడెక్కడ? నీలి తిమింగలంలో మరియు సముద్రపు ఆవుల్లో చర్మం కింద దేన్ని ఏర్పాటు చేస్తుంది? బ్లబ్బర్. అలాగే మానవులలో అరచేతులు అరచేతులు మరియు అరికాలలో షాక్ అబ్జార్బర్గా పనిచేస్తుంది. షాక్ అబ్జార్బర్ అంటే షాక్ను గ్రహించేదిగా, షాక్ అబ్జార్బర్గా పనిచేస్తుంది అనమాట. ఎక్కడ? అరచేతులలో, అరికాలు. అందుకే మనకు ఇక్కడ మందంగా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ అడిపోస్ టిష్యూ ఉంటాయి అక్కడ. సో అరచేతులు, అరికాలలో షాక్ అబ్జార్బర్గా పనిచేస్తుంది. అధచర్మంలో ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది? అధచర్మంలో ఉండి దేహ పరిధిని ఏర్పాటు చేస్తుంది అనమాట. ఏ చర్మంలో ఉంటుంది? అధచర్మంలో ఉండి దేహ పరిధిని ఏర్పాటు చేస్తూ ఉంటుంది అనమాట. సో ఎడిపోస్ కణజాలంలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఎడిపోస్ కణజాలం అనేది కొవ్వును నిల్వ చేసే కణజాలం. శరీరంలో అధచర్మంలో ఉండి శరీరం యొక్క పరిధిని ఏర్పాటు చేస్తుంది మరియు ఉష్ణ నిరోధకంగా పనిచేస్తుంది. తిమింగలం మరియు ఆవులలో బ్లబ్బర్ను, అధచర్మంలో మందమైన కొవ్వు పొరను ఏర్పాటు చేస్తుంది, దీనినే బ్లబ్బర్ అంటారు. అరచేతులు మరియు అరికాలలో షాక్ అబ్జార్బర్గా పనిచేస్తుంది, దేహ పరిధిని కాపాడుతుంది. ఈ ఎడిపోస్ కణజాలం అనేది 2 రకాలన్నమాట. ఎక్కడుంటుంది ఎడిపోస్ కణజాలం? శరీరంలో పసుపు ఎముక మధ్యలో ఉంటుంది. పసుపు ఎముక మధ్యలో ఉండడం జరుగుతుంది అనమాట. ఈ ఎడిపోస్ కణజాలం అనేది 2 రకాలు. బ్రౌన్ ఎడిపోస్ టిష్యూ. బ్రౌన్ అంటే గోధుమ వర్ణపు ఎడిపోస్ కణజాలం. గోధుమ వర్ణపు ఎడిపోస్ కణజాలం. నెక్స్ట్ ఎల్లో అడిపోస్ టిష్యూ. పసుపు వర్ణపు ఎడిపోస్ కణజాలం. గోధుమ వర్ణపు అడిపోస్ కణజాలం వచ్చేసి ఇది చిన్న పిల్లలలో ఉంటుంది. ఎవరిలో ఉంటుంది? చిన్న పిల్లల్లో. మన సచివాలయంలో అడిగినారు ఈ బిట్టు. సచివాలయంలో ఎన్విరాన్మెంటల్ సెక్రటరీకి ఈ బిట్ అడిగినారు. గోధుమ వర్ణపు అడిపోస్ కణజాలం ఎవరిలో ఉంటుంది? ఇది చిన్న పిల్లలలో ఉండే ఎడిపోస్ కణజాలం ఏంటి? గోధుమ వర్ణపు ఎడిపోస్ కణజాలం. నెక్స్ట్ ప్రౌఢజీవులలో ఉండే అడిపోస్ కణజాలం ఏంటి? పసుపు వర్ణపు ఎడిపోస్ కణజాలం. సో ప్రౌఢజీవుల్లో ఉండేది పసుపు వర్ణపు ఎడిపోస్ కణజాలం, చిన్నపిల్లలలో ఉండేది గోధుమ వర్ణపు ఎడిపోస్ కణజాలం. అత్యధిక రక్త సరఫరాను కలిగి ఉంటుంది. అత్యధిక రక్త సరఫరాను కలిగి ఉంటుందన్నమాట గోధుమ వర్ణపు అడిపోస్ కణజాలం. అత్యధిక కొవ్వు బిందువులను కలిగి ఉంటుంది. సో అత్యధికంగా కొవ్వు నిల్వలు అనేటివి దీంట్లో ఉంటాయి గోధుమ వర్ణపు అడిపోస్ కణజాలంలో. ఒకే కొవ్వు బిందువును కలిగి ఉంటుంది. ఈ గోధుమ వర్ణపు అడిపోస్ కణజాలం చిన్నపిల్లలలో మరియు గర్భస్థ శిశువుల్లో ఉంటుందన్నమాట. దీని యొక్క విధి వచ్చేసి ఈ గోధుమ వర్ణపు అడిపోస్ కణజాలంలో అనేక మైటోకాండ్రియాలను కలిగి శక్తిని వేడిమి రూపంలో విడుదల చేస్తుందన్నమాట. శక్తిని ఏ రూపంలో విడుదల చేస్తుంది? చిన్నపిల్లలలో వేడిమి రూపంలో విడుదల. చిన్నపిల్లల శరీరం వెచ్చగా ఉండడానికి కారణము గోధుమ వర్ణపు ఎడిపోస్ కణజాలం.
ఈ పసుపు వర్ణపు అడిపోస్ కణజాలం ప్రౌఢజీవుల్లో ఉండి ఒకే కొవ్వు బిందువును కలిగి ఉంటుంది కణంలో, మరియు ఇది శక్తిని ట్రైగ్లిజరైడ్ల రూపంలో, ట్రైగ్లిజరైడ్స్ కొవ్వును జీర్ణం చేసినప్పుడు వచ్చేదేంటి, జీర్ణక్రియ లెసన్లో చదువుకుంటాం. లిపిడ్లు పూర్తిగా జీర్ణమైన తర్వాత వాటి నుంచి ఏం ఏర్పడతాయి, ట్రైగ్లిజరైడ్స్, ఫ్యాటీ ఆమ్లాలు మరియు ట్రైగ్లిజరైడ్స్ ఏర్పడతాయి. ఫ్యాటీ ఆమ్లాలు మరియు ట్రైగ్లిజరైడ్స్ కొవ్వులు జీర్ణమైతే. అదే కార్బోహైడ్రేట్లు జీర్ణమైతే గ్లూకోజ్ ఏర్పడుతుంది. ప్రోటీన్లు జీర్ణమైతే అమినో ఆమ్లాలు ఏర్పడతాయి. అది జీర్ణ వ్యవస్థ లెసన్లో మనము చదువుకుంటాం వాటి గురించి. ఈ పసుపు వర్ణపు అడిపోస్ కణజాలము శక్తిని ఏ రూపంలో విడుదల చేస్తుంది, ట్రైగ్లిజరైడ్స్ రూపంలో విడుదల చేస్తుంది. ఒకే కేంద్రకాన్ని కలిగి పరదీయంగా జీవ పదార్థం ఉంటుంది. పరదీయంగా జీవ పదార్థం సైటోప్లాజాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఒకే కేంద్రకాన్ని కలిగి పరదీయంగా సైటోప్లాజాన్ని కలిగి ఉంటుంది. దీన్ని షార్ట్ ఫామ్లో ఏమంటామంటే బ్యాట్ అంటాం. ఏమంటాం దీన్ని, బ్యాట్, బ్రౌన్ అడిపోస్ టిష్యూ. దీన్నే యాట్ అంటాం, ఎల్లో అడిపోస్ టిష్యూ. నెక్స్ట్ ఎల్డిసి అంటే ఏంది, హెచ్డిసి అంటే ఏంది, ఇది కూడా అడుగుతారు. ఎల్డిసి అనేది చెడు కొలెస్ట్రాల్ అన్నమాట, చెడు కొలెస్టిరాల్. హెచ్డిసి అనేది మంచి కొలెస్ట్రాల్. ఈ ఎల్డిసి శరీరంలో ఉండడం వలన మనకు ఎటువంటి జబ్బులు అనేవి రావు. హెచ్డిసి శరీరంలో ఉంటే ఎల్డిసి వలన మనకు జబ్బులు వస్తాయి, హెచ్డిసి వలన మనకు జబ్బులు అనేవి రావు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. ఇది ఎల్ అంటే ఏంటంటే లో డెన్స్ కొలెస్ట్రాల్. లో ఉంది కదా, దీనివల్ల మనకు ఎటువంటి వ్యాధులు రావు కదా అని కన్ఫ్యూజ్ అవుతారు. లో డెన్సిటీ కొలెస్ట్రాల్ అంటే ఏంటంటే చెడు కొలెస్ట్రాల్. హెచ్ అంటే హై డెన్సిటీ కొలెస్ట్రాల్. హై డెన్సిటీ కొలెస్ట్రాల్ అంటే మంచి కొలెస్ట్రాల్ అనమాట. సో ఆపోజిట్గా నేర్చుకోవాలి ఇక్కడ. లో డెన్సిటీ కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్, హై డెన్సిటీ కొలెస్ట్రాల్ అంటే మంచి కొలెస్ట్రాల్. సో ఇది అడిపోస్ కణజాలం. మనకు 9th ఓన్లీ ఏమిచ్చినాడంటే ఈ అడిపోస్ కణజాలం కొవ్వు నిల్వ చేస్తుంది. ఇది శరీరంలో శక్తి విడుదలకు మరియు వేడిమిని పుట్టించడానికి ఉపయోగపడుతుంది. అంతవరకే ఉంది. ఇవన్నీ అడిషనల్ పాయింట్స్. గోధుమ వర్ణపు అడిపోస్ కణజాలం ఎక్కడ ఉంటుంది, ఎల్లో బోన్ మ్యారోలో ఉంటుంది. పసుపు ఎముక మధ్యలో ఉండడం అనేది జరుగుతుంది. దీంతో మనకు వదులుగా ఉండే సంయోజక కణజాలం అయిపోయింది. ఇందాక మనము అడిపోస్ టిష్యూ, ఏరియోలార్ టిష్యూలో మనం కొన్ని రకాలైన కణాలు చెప్పుకున్నాం కదా, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం 1 by 1. సంయోజక కణజాలంలో ఏమేమి ఉంటాయంటే, సంయోజక కణజాలం అంటే ఏంటంటే ఈ సంయోజక కణజాలంలో కణాలు ఉంటాయి. ఏమేమి ఉంటాయి, కణాలు ఉంటాయి. ప్లస్ వీటితో పాటు కణ బాహ్య మాత్రికను కలిగి ఉంటుంది. కణ బాహ్య మాత్రిక, ఎక్స్ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్ ప్లస్ సెల్స్ ఉంటాయి. కనెక్టివ్ టిష్యూలో సెల్స్ ప్లస్ ఎక్స్ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్, కణ బాహ్య మాత్రిక మరియు కణాలు ఉంటాయి. ఈ కణాలు ఏంటేంటని చదువుకున్నాం ఇందాక మనము. ఒకటి ఫైబ్రోబ్లాస్టులు. ఫస్ట్ వన్ ఏంటి, ఫైబ్రోబ్లాస్టులు. ఫస్ట్ కణం, సెల్స్ గురించి చదువుతాను ఇప్పుడు ఏమేమి ఉంటాయని అడిపోస్ కణజాలంలో. ఫైబ్రోబ్లాస్టులు ఇవి అతి సాధారణంగా ఉండే కణాలు. శరీరంలో అతి సాధారణంగా ఉండే కణాలు ఫైబ్రోబ్లాస్టులు. వీటిలో చైతన్యవంతమైన కణాలు అన్నమాట ఇవి. ఫైబ్రోబ్లాస్టులు అనేటి చైతన్యవంతమైన కణాలు. వీటి నుంచి ఉత్పత్తి అయ్యే ఫైబ్రోసైట్స్ అనేటి చైతన్య రహితమైనవి, ఇన్యాక్టివ్ సెల్స్ అన్నమాట, ఇన్యాక్టివ్ ఫైబర్స్. చైతన్య రహితమైన ఫైబర్స్ ఫైబ్రోసైట్స్ అనేటి, ఇవి యాక్టివ్ అన్నమాట. ఫైబ్రోబ్లాస్ట్ అనేది యాక్టివ్.
ఫైబ్రోసైట్స్ అనేటి ఇన్యాక్టివ్, చైతన్య రహితమైనవి. ఇది ఫస్ట్. నెక్స్ట్ మాస్ట్ కణాలు చెప్పుకున్నాం కదా ఇందాక, ఏరియోలార్ కణజాలంలో ఇవన్నీ ఉంటాయి. మాస్ట్ కణాలు. మాస్ట్ కణాలు ఎలా ఏర్పడతాయి? తెల్ల రక్త కణాలలోని బేసోఫిల్స్, ఏంటవి? బేసోఫిల్స్ సంయోజక కణజాలంలోకి ప్రవేశించిన తర్వాత, ఎక్కడికి పోయిన తర్వాత, ఎప్పుడు రిలీజ్ అవుతాయి బేసోఫిల్స్? ఎప్పుడు? వ్యాధికారక క్రిములు శరీరంలోనికి ప్రవేశించిన తర్వాత రిలీజ్ అవుతాయి. సో బేసోఫిల్స్ అనేటి సంయోజక కణజాలంలోనికి, ఒక ప్రత్యేకమైన పరిస్థితులలో బేసోఫిల్స్ సంయోజక కణజాలంలోనికి ప్రవేశించిన తర్వాత అవి మాస్ట్ కణాలుగా మార్పు చెందుతాయి. సో బేసోఫిల్సే మాస్ట్ కణాలు. బేసోఫిల్స్ అనేటి సంయోజక కణజాలంలోకి పోయిన తర్వాత దానిని ఏమని పిలుస్తారు? మాస్ట్ కణాలు అంటాం. మామూలుగా అయితే రక్తంలో ఉంటే బేసోఫిల్స్ అంటాం, సంయోజక కణజాలాల్లోకి వెళ్తే వాటిని ఏమంటాం? మాస్ట్ సెల్స్ అంటాం. ఈ మాస్ట్ సెల్ ఏం చేస్తుందంటే హెపారిన్, హిస్టమైన్, బ్రాడీకైనిన్, దీనినే సెరిటోనిన్ అంటాం. హెపారిన్, హిస్టమైన్, బ్రాడీకైనిన్ అనే పదార్థాలను విడుదల చేస్తుంది అనమాట. హెపారిన్ అనే పదార్థం యొక్క పని ఏంటంటే, హెపారిన్ అనేది ఇవి రక్తంలో రక్త కణాలు, రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతూ ఉంటుందన్నమాట. రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టకుండా కాపాడే ప్రోటీన్ ఏంటంటే హెపారిన్. హెపారిన్ అనేది రక్తనాళాలలో, సో రక్తనాళాల్లో మనకు రక్తం ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఇది ప్రవహిస్తూ ఉన్నప్పుడు రక్తం గడ్డ కట్టకుండా ఉండాలంటే రక్తనాళాల్లో కాపాడుతుండే ప్రోటీన్ ఏంటి? హిపారిన్. సో హిపారిన్ అనేది రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంటుంది. ఇట్ ప్రివెంట్స్ బ్లడ్ కోయాగులేషన్ ఇన్సైడ్ ద బ్లడ్ వెజల్స్. సో రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా కాపాడే ప్రోటీన్ ఏంటి? హెపారిన్. నెక్స్ట్ హిస్టమైన్ అండ్ బ్రాడీకైనిన్. హిస్టమైన్ మరియు బ్రాడీకైనిన్ అనేవి రక్తనాళ విప్పారుణులు. రక్తనాళ విపారుణులు అంటే బ్లడ్ వెజల్స్ డైలేటర్స్ అనమాట. బ్లడ్ వెజల్స్ యొక్క, ఇప్పుడు బ్లడ్ వెజల్ ఇంత ఉంటుంది, ఇవి కన్నా రిలీజ్ అయినాయి అనుకో, వాటి యొక్క వ్యాసం అనేది ఏమవుతుంది? పెరుగుతుంది. డైలేటర్స్. ఇవి రక్తనాళ విప్పారుణులు. మరియు ఎక్కడైనా గాయం సంభవించినప్పుడు, గాయమైనప్పుడు, గాయం ప్రాంతంలో ఇన్ఫ్లమేషన్ అంటే మంట రావడానికి కారణం అన్నమాట. ఉజ్వలాలు, ఇన్ఫ్లమేషన్ అంటే మంట రావడానికి ఇవే అనమాట రీజన్స్. హిస్టమైన్, బ్రాడీకైనిన్ రిలీజ్ అవుతాయి. అక్కడ రిలీజ్ అయినప్పుడు ఆ ప్రాంతాల్లో ఏం సంభవిస్తుంది? మంట అనేది సంభవిస్తుంది. ఇవి రక్తనాళ విప్పారుణులు ప్లస్ ఇన్ఫ్లమేషన్, మంట రావడానికి కారణము. ఏంటవి? హిస్టమైన్ మరియు బ్రాడీకైనిన్. హిపారిన్ ఏం చేస్తుంది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. హిపారిన్ అనేది రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టకుండా కాపాడే ప్రోటీన్ అనమాట. నెక్స్ట్ మాస్ట్ కణాలు అయిపోయిన తర్వాత మనకు ఉండేవి మ్యాక్రోఫేజెస్. సో థర్డ్ వన్ స్థూల భక్షక కణాలు. దీన్ని ఇంగ్లీష్లో మ్యాక్రోఫేజెస్. స్థూల భక్షక కణాలు అంటే ఏంటంటే తెల్ల రక్త కణాలలోని మోనోసైట్లు. ఏంటవి? మోనోసైట్లు సంయోజక కణజాలంలోనికి ప్రవేశించిన తర్వాత, సంయోజక కణజాలాలలో ఉన్నటువంటి ఏదైనా బ్యాక్టీరియాలను కానీ లేదా హానికర పదార్థాలను కానీ భక్షిస్తాయన్నమాట. భక్షణ క్రియలో తోడ్పడతాయి. వాటిని చుట్టముట్టి, సపోజ్ ఇది బ్యాక్టీరియా అనుకో, వాటిని ఏం చేస్తాయంట? ఇవి చుట్టముడతాయంట. ఇవి చుట్టేసి వాటిని భక్షించడం జరుగుతుంది. భక్షణ క్రియలో తోడ్పడతాయి. అందుకే వీటిని ఏమంటాం? స్థూల భక్షక కణాలు, మ్యాక్రోఫేజెస్ అంటాం. మోనోసైట్లు స్థూల భక్షణ క్రియలో తోడ్పడతాయి. సో మోనోసైట్లను ఏమంటాం? స్థూల భక్షక కణాలు లేదా మ్యాక్రోఫేజెస్ అంటాం. కణజాలాలలో
ఇవి అమీబా వలె తిరుగుతూ ఉంటాయి. ఎలా తిరుగుతూ ఉంటాయి? అమీబా వలె తిరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటిని హిస్టియోసైట్లు అంటాము. ఏమంటాం దీన్ని? హిస్టియోసైట్లు అంటాము. సో మోనోసైట్లనే స్థూల భక్షక కణాలు అంటాం. ఇవి కణంలో అమీబా వలె తిరుగుతూ ఉంటాయి. తిరుగుతూ ఏ క్రియను తోడ్పడతాయి? భక్షణ క్రియలో తోడ్పడతాయి. కాబట్టి వీటిని ఇంటర్నల్ స్కావెంజర్స్ అంటే అంతరభక్షక కణాలు. అంతరభక్షక కణం లోపల ఉండే ఏదైనా వ్యాధికారక క్రిములను ఏం చేస్తాయంటే ఇవి భక్షిస్తాయి అన్నమాట. అందుకే వీటిని స్థూల భక్షక కణాలు లేదా ఇంటర్నల్ స్కావెంజర్స్ అంటాం. ఇవి ఎలా తిరుగుతూ ఉంటాయంట? అమీబా వలె కణంలో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటిని హిస్టియోసైట్లు అంటాము. ఏమంటాం దాన్ని? హిస్టియోసైట్లు. సో మ్యాస్ట్ కణాలు అనేటి వేటి యొక్క రూపాంతరాలు? బేసోఫిల్స్ యొక్క రూపాంతరాలు. మ్యాక్రోఫేజెస్ అని వేటిని అంటాం? మోనోసైట్స్ని అంటాం. మోనోసైట్స్ను మ్యాక్రోఫేజెస్ అంటాం. నెక్స్ట్ ప్లాస్మా కణాలు. ప్లాస్మా కణాలు వీటి నుంచి బి లింపోసైట్లు ఏర్పడతాయి. బి లింపోసైట్లు. సో బి లింపోసైట్లు శరీరంలోనికి వ్యాధికారక జీవులు విడుదలైనప్పుడు, శరీరంలోకి వ్యాధికారక జీవులు విడుదలైనప్పుడు బి లింపోసైట్స్ అనేటి యాంటీబాడీస్ను విడుదల చేస్తాయి. వేటిని విడుదల చేస్తాయి? యాంటీబాడీస్ అంటే ప్రతిరక్షకాలను విడుదల చేస్తాయి. ఈ బి లింపోసైట్లు మనకు టెక్స్ట్ బుక్లో తప్పుగా ఇచ్చినాడు. 9th క్లాస్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఏమని ఇచ్చినాడు? వీటిని సూక్ష్మ రక్షక భటులు అని ఇచ్చినాడు. తప్పది.